2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో రాజేష్ గారు. హాయ్ శిరీష్ గారు. సో బేసిక్‌గా ప్రెజెంట్ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ ఇంటర్‌లింక్ కాయిన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ కూడా దాని గురించి చేయడం జరిగింది. అవునండి. సో ఇప్పుడు ప్రెజెంట్ అందులో మనకి క్యూరేటర్ అనేది ఒక కొత్త వర్డ్ అనేది వినిపిస్తూ ఉంది. యెస్. సో కరెక్ట్. ఇంటర్‌లింక్ కాయిన్‌కి, క్యూరేటర్‌కి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ క్యూరేటర్ అంటే ఏంటి? ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అంటారు? సో ఇంటర్‌లింక్‌లో క్యూరేటర్ అనే పదం వచ్చింది. రీసెంట్‌గా వచ్చిందనమాట. సరే క్యూరేటర్ గురించి అసలు క్రిప్టో భాషలో ఏంటంటే, ఒక సిస్టాన్ని వెరిఫై చేసేవాళ్ళు. అంటే అడ్మిన్స్ లాగనమాట. ఇక్కడ వెబ్3లో ఏంటంటే మేడం బాట్స్ ఎక్కువుంటాయి. వీళ్ళు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఎన్నో బాట్స్‌ని రిమూవ్ చేశారు. కానీ మొన్న అఫీషియల్‌గా వీళ్ళు ట్విట్టర్‌లో గాని, ఇందులో గాని పోస్ట్ చేసిందేంటంటే, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడినా గూడా వేరే వాళ్ళ ఫేస్ రెంట్‌కి తీసుకుంటున్నారంట బాట్స్. అంటే బాట్స్ ఏమైనాయంటే వేరే వాళ్ళ ఫేస్ వాళ్ళకి $0.5 $1 ఇచ్చి వాళ్ళ ఫేస్ వాడుకొని వీళ్ళు ఇంగా అన్‌లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాయన్నమాట. సో, ఇలాంటి ఎన్నో అంటే ఫేక్ జరుగుతుంది. ఏది ఇంత టెక్నాలజీ అన్నా గూడా పైకన్నా చాలా ఫేస్ రికగ్నిషన్‌తో వచ్చింది. అందుకనే పై కాయిన్‌తో గాని స్పీడ్‌గా కేవైసీ అనే దానికి ఇంకా టైం ఎక్కువ పట్టదు ఇంటర్‌లింక్‌లో అనుకున్నారు. కానీ ఇంటర్‌లింక్ గూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. ఎక్కడంటే ఈ వెరిఫికేషన్ దగ్గర. కానీ వీళ్ళు కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఏది ఐటీఎల్‌జీ మనం మైనింగ్ చేసుకున్నారు. వెరిఫై లాగా చేయబోతున్నారు. ఈ వెరిఫై లాగా చేసేటప్పుడు బాట్స్‌కి ఇచ్చారనుకోండి కాయిన్స్ అవి మార్కెట్‌లో లిస్ట్ అవ్వంగానే డంప్ చేసేస్తాయి. వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి క్యూరేటర్ అనే ప్రాసెస్‌ని తీసుకొచ్చారు. దానికొక గూగుల్ ఫార్మ్ పెట్టారు. ఎవరైనా క్యూరేటర్‌కి అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక చిన్న కండిషన్ ఏంటంటే కోర్ అంబాసిడర్స్ గాని, కొంచెం ఆల్రెడీ యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు గాని, వీళ్ళకి అవకాశం ఇవ్వరు. అంటే అంబాసిడర్‌లాగా ఎందుకు అంటే, క్యూరేటర్‌గా వర్క్ చేయాలి అంటే, మినిమమ్ 10-12 అవర్స్ టైం అనేది పట్టిద్దంటండి. వాళ్ళు కొన్ని పారామీటర్స్ ఇస్తారంట. ఈ అకౌంట్ బాట్‌కి సంబంధించిందా? లేదా రియల్ హ్యూమన్‌కి సంబంధించిందా అని. ఆ పారామీటర్స్ చెక్ చేయాలి అంటే, కొన్ని ఎగ్జాంపుల్ చెబుతాను మేడం. బాట్ అనుకోండి. స్టార్ట్ అయ్యిద్ది. ఎవ్రీ డే 6 మైనింగ్ సైకిల్స్ ఉంటాయి. హ్యూమన్స్ ఏంటి మామూలుగా ఎప్పుడైనా ఒక రోజేమో 11కి చేస్తారు సైకిల్‌లో. మైనింగ్ సైకిల్ ఇంకొక రోజేమో 11:30కి చేస్తారు. అంటే ఒకే టైము, ఒకే సెకన్‌లో మైనింగ్ అనేది మనం చెయ్యం. కానీ బాట్స్‌కి ప్రోగ్రామ్ ఉంటది గదా! మైనింగ్ సెషన్ స్టార్ట్ కాంగానే వీళ్ళు మైనింగ్ చేసేస్తాయి. బాట్ ఫార్మింగ్ అనేది ఉంటదనమాట. ఈ చైనా వాళ్ళు గాని, వీళ్ళు గాని ఈ టెక్నాలజీ ఏ టెక్నాలజీ వచ్చినా మేడం మేము అడిగాను. మరి ఇలా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఇయన్నీ ఉన్నా బాట్స్ ఎంటర్ అయితుందంటే ఇంకా సిస్టమ్ స్ట్రాంగ్‌గా లేదు అని డైరెక్ట్‌గా వాళ్ళ మెయిన్ పర్సన్‌ని అడగడం జరిగిందనమాట. వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే ఎనీ సిస్టమ్ అది దానికి యాంటీ సిస్టమ్ గూడా డెవలప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మన ప్రాసెస్‌ని పెంచుకొని వాడిని డిఫీట్ చేయాల్సిందే తప్ప, ప్రస్తుతానికైతే క్యూరేటర్స్ అనేవాళ్ళు ఈ ఫేక్ అకౌంట్స్ గాని, బాట్ ఫార్మింగ్స్ గాని ఇవన్నీ లేకుండా వెరిఫై చేసి జెన్యూన్ హ్యూమన్స్‌కే వీళ్ళ యొక్క టోకెన్స్ అనేది ఇవ్వాలనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మేడం. అయితే ఇక్కడ జరిగిందేందంటే చాలామంది ఇది ఫేకు అనేసరికి అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నారు. యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నారు. కొన్ని కాయిన్స్ బర్నింగ్ అయిపోయినాయి. ఇంటర్‌లింక్ వాళ్ళు ఇచ్చిన అద్భుతమైనదేంటంటే రికవరీ మెకానిజం తెచ్చారు. ముందుగానే క్యూరేటర్స్‌కి ముందుగానే. మీ కాయిన్స్ బర్నింగ్ అయిపోయినాయా? రికవరీ చేసుకోండి. మళ్ళీ యాక్టివ్‌గా ఉండండి. సిస్టమ్‌లో 5 డేస్ యాక్టివ్‌గా ఉండండి. అంటే కంటిన్యూయస్‌గా ప్రతి సైకిల్ మిస్ అవ్వకుండా మైనింగ్ చేయండి. 99% ఆఫ్ ద టోకెన్స్ మీరేదైతే బర్నింగ్ చేసుకున్నారో అయి తిరిగొస్తాయి. అయి అప్డేట్ తెచ్చారు. ఈ అప్డేట్ తెచ్చిన తర్వాత క్యూరేటర్స్ తెచ్చారు. క్యూరేటర్స్ అంటే వాళ్ళొక మనం ఫైండ్ ఎ క్యూరేటర్ అని ఒక బటన్ ఉంటది మేడం. అది క్లిక్ చేస్తే వితిన్ 24-48 అవర్స్‌లో మనం కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. 24 అవర్స్‌లోనే ఐ థింక్. ఆ కేవైసీ డాక్యుమెంట్స్‌లో మన పేరు ఇయన్నీ మ్యాచ్ అవ్వాలనమాట. దాని తర్వాత క్యూరేటర్ అనే పర్సన్ ఇవి జెన్యూనా కాదా అని వెరిఫై చేసి జెన్యూన్ అకౌంట్ అని సమ్ ట్యాగ్ అనేది ఇస్తారు. అప్పుడు ఈ కాయిన్స్ అనేది జెన్యూన్ పర్సన్స్ చేతిలోకి వెళ్ళడం ద్వారా బాట్స్ అయితే ఒకేసారి డంప్ చేసి వాల్యూని తగ్గిచ్చేస్తాయి. కానీ హ్యూమన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటారు. కొంతమందినేమో షార్ట్ టర్మ్ కోసం. ఒకవేళ కొంతమందిని అమ్మాలనుకున్న మొత్తం ఒకేసారి అమ్మరు. అంటే వాళ్ళకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. సో, అందుకనే వీళ్ళు రియల్ హ్యూమన్స్‌కి ఇవ్వాలని ఒక క్యూరేటర్ అనే ప్రాసెస్ తెచ్చారు. సో, దీన్ని ఒక పాజిటివ్ సైడ్‌గానే తీసుకొని
మనం హెల్ప్ చేయాలన్నమాట. సిస్టమ్‌కి హెల్ప్ చేయాలి. లేదంటే మన కాయిన్స్ వాల్యూ మనమే తగ్గించుకున్నట్లనమాట. ఇంటర్‌లింక్ ప్రభంజనం అనేది మామూలుగా లేదు మేడం. మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు 1,000,000 కన్నా తక్కువున్నారు. ఇప్పుడు ఇంటర్‌లింక్ యాప్ వచ్చేసి 6.5 మిలియన్ మెంబర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్‌గా. సో, 65,00,000 మంది ఈ యాప్ అఫీషియల్‌గా గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని వాడుతున్నారు. సో, క్యూరేటర్ వచ్చినంత మాత్రాన మంచిగా డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీకు టైం వచ్చినప్పుడు వెరిఫై చేసి జెన్యూన్ పీపుల్‌కి అకౌంట్స్‌కి ఇస్తారండి. ప్రతి సిస్టమ్‌లో మేడం ఈవెను చిన్న లోన్ యాప్‌లో గూడా కేవైసీ డాక్యుమెంట్లని ఇయన్నీ ఎన్నో అడుగుతారు. ఏది వాళ్ళు ఫేక్ అయినా. కానీ ఈ సిస్టమ్ ఇంత జెన్యూన్‌గా మేము ఈ టోకెన్స్ ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ డేటానే కావాలి అంటే వాళ్ళు అసలు ఈ క్యూరేటర్ తేవక్కర్లా. ఫేక్ అనే వాళ్ళకి ఒకటే మేడం సమాధానం. ఫేక్ అనే వాళ్ళు డేటా వచ్చింది ఆల్రెడీ. వీళ్ళు అమ్ముకొని ఎళ్ళిపోవచ్చు. కానీ క్యూరేటర్స్ కూడా తెచ్చారంటే ఒక ప్రాజెక్ట్ జెన్యూన్‌గా గ్రో అవ్వాలి అంటే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంపల్సరీ అనమాట. సో, పాజిటివ్‌గా చూస్తే నెగెటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువున్నాయి. ఏ ప్రాజెక్ట్‌కైనా అన్ని పాజిటివ్స్ అని ఎవరికీ తెలీదు మేడం. అన్ని పాజిటివ్సే ఉంటాయని అనుకోవద్దు. నెగెటివ్స్ ఉంటాయి. నెగెటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువున్నాయనుకోండి, దాన్ని ట్రై చేయడంలో తప్పేం లేదు. మనం ఎంతున్నా డైరెక్ట్‌గా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని చేస్తే తప్పు గానీ, ఇది అఫీషియల్‌గా ప్లే స్టోర్‌లో లైవ్‌లో ఉంది. యాప్ స్టోర్‌లో లైవ్‌లో ఉంది. సరే ప్లే స్టోర్ ఓకే. యాపీ స్టోర్‌లో లైవ్‌లో పెట్టాలంటే యాపు, వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు మేడం. అసలు డేటా ఏ విధంగా వాడుతున్నారు? మీరు ఎందుకోసం తీసుకుంటున్నారు? ఇవన్నీ ఇవ్వాలి. డేటా కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో, చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు. బట్ క్యూరేటర్ దాకా వచ్చింది అంటే, నాకెందుకో ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్‌గా ఉంది. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళడానికి రెడీ అయిందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. మన ఇంటర్‌లింకర్స్ కూడా అదే ఫీలింగ్ అయితే కమెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. మీరెన్ని కాయిన్స్ ఇప్పటిదాకా ఇంటర్‌లింక్‌లో మైనింగ్ చేశారో మీరు కమెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. డెఫినెట్‌గా అండి రాజేష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ శిరీష గారు.